బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని మరో బ్యారేజీలో లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ గోడలకు బీటలు రావడం తెలిసిందే. ఈ ఘటన మరొక ముందే మరో బ్యారేజీలో లీకేజీ ఏర్పడింది. బ్యారేజీ గేట్లు మూసేసిన కింద నుంచి ఊట ఊబికి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇసుక సంచులతో నీటి ఊటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. విషయం బయటకు రావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం సరస్వతి బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో 5.71 టీఎంసీల నీటి మట్టం ఉంది. దీంతో ఒక గేటును ఎత్తి 2357 టీఎంసీల నీటిని అధికారులు కిందికి విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో పిల్లర్ నంబర్ 15 నుంచి 20 వరకు ఇటీవల కుంగిపోయింది. బ్యారేజీ గోడలకు పగుళ్లు వచ్చాయని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అధికారులు స్పందించి కుంగిన పిల్లర్లను పరిశీలించారు. కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించింది. కాగా లక్ష్మీ బ్యారేజీ నిర్మాణ దశలోనే 20వ నంబర్ పిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయని అప్పట్లో ప్రచారం జరిగింది. తాత్కాలిక మరమ్మతులు చేసి బ్యారేజీని ప్రారంభించారనే ఆరోపణలు వినిపించాయి. తాజాగా పిల్లర్లు కుంగిపోవడంతో బ్యారేజీలోకి నీటి ఎత్తిపోతలను నిలిపివేసినట్లుగా సమాచారం. తెలంగాణలోని మరో బ్యారేజీలో లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ గోడలకు బీటలు రావడం తెలిసిందే. ఈ ఘటన మరొక ముందే మరో బ్యారేజీలో లీకేజీ ఏర్పడింది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, అసలు చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడము, బ్యారేజీ ప్రమాదంలో ఉంది అన్న సంఘటన మీద ఇంకా రాజకీయ దుమారం చెలరేగుతా ఉన్నది. నిపుణులు చర్చిస్తా ఉన్నారు, నిపుణులు పరిశీలిస్తా ఉన్నారు కారణాలు ఏంటని ఒకవైపు దర్యాప్తు జరుగుతున్నారు. ఈ లోపలనే అన్నారం సరస్వతి బ్యారేజ్ లీకేజీలు స్టార్ట్ అయ్యాయి. అంటే ఈ మొత్తం మీద కేసీఆర్ ఇంజనీరింగ్, కేసీఆర్ మానస పుత్రిక నదులకు నడకనేటువంటి కేసీఆర్ ప్రయత్నం అంతా విఫలమవుతుందా, ఏం సంగతి అనే విషయాలు ఇప్పుడు చర్చ జరుగుతున్నాయి. ఎన్నికల వేళ వాస్తవానికి మొత్తంగా రాష్ట్రంలో సాగునీటి విషయంలో కానీ తాగునీటి విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కృషి, తర్వాత వచ్చినటువంటి ఫలితము, కొనుగోడిన ప్రయోజనము, వీటికి సంబంధించిన విషయాన్ని ఒక అధికార పార్టీ ప్రచారం చేసుకుందాం అనుకునే సమయంలో అంటే లీకేజ్ల మీద లీకేజ్, అటు ఒకవైపు బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, ఇంకో బ్యారేజ్ నుంచి లీకేజ్ కావడం అనేది కొంత అధికార పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారుతా ఉన్నది. మొత్తంగా చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మొత్తంగా గందరగోళమైన అవినీతి జరిగింది, భారీ ఎత్తున అని చెప్పేసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏదైతే అధికార పార్టీ మీద ఆరోపణ చేశారో వాటికి కొంత బలం చేకూర్చే విధంగా ఎన్నికల సమయంలో లీకేజ్ కావడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం అన్నారం బ్యారేజ్ లో 5.6 టీఎంసీల నీరున్నది. ఈ లీకేజీ కావడంతో ఇంజనీర్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించి కొంత లీకేజ్ ఆపేందుకు ఇసుక బస్తాలను వేయడం కానీ మిగతా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ లీకేజ్ లాగట్లేదు. కొంత ఆందోళనకరంగా అంటే ఆ పరివాహక ప్రాంత ప్రజలకు కూడా కొంత ఆందోళనకరంగా ఉన్నారు. ఏమైనా ప్రమాదానికి జరగరాని ప్రమాదం జరిగితే ఎలా ప్రాజెక్టుకు అనే విషయంలో కొంత ఆందోళనకరంగా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ మేడారం, ఈ అన్నారం వీటికి సంబంధించి అంటే లక్ష్మీ సరస్వతి బ్యారేజ్లకు సంబంధించిన విషయంలో కొంత లీకేజ్ కావడము, కుంగిపోవడాలు చూస్తుంటే బ్యారేజీ పనులు కానీ కాళేశ్వరం పనులు నాణ్యత, వాటి విషయంలో ప్రాజెక్టుల విషయంలో నిర్మాణం విషయంలో జరిగినటువంటిది ఇంజనీరింగ్ తప్పిదాలు, వీటికి సంబంధించిన అంశం మీద జోరుగా చర్చలు. ఏదేమైనప్పటికీ అధికార పార్టీకి కొంత ఇబ్బందికరంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రియా, కృష్ణమూర్తి, ఇప్పుడు ఈ అన్నారం బ్యారేజ్ లీక్ అవడం, కుంగిపోవడం వల్ల అధికార పార్టీ అసలు ఏం సమాధానం చెప్తుంది, ఎలా స్పందిస్తోంది?
అంటే మేడారం సంబంధించి ఇప్పుడు అన్నారం బ్యారేజ్ సంబంధించి కూడా గతంలో జరిగినటువంటి బ్యారేజీ కుంగిపోవడం విషయంలో కూడా ఏదైతే అధికార పార్టీ చెప్తా ఉన్నారో అది కాంట్రాక్ట్ లోపము, కాంట్రాక్టర్ తోటే పనులు చేస్తున్నాము, ప్రభుత్వం ఎలాంటి ఖర్చు అని చెప్తా ఉన్నాం. గతంలో బాహుబలి మోటార్లు మునిగినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి చెప్పారు. ఇప్పుడు కూడా అదే అన్నారం ప్రాజెక్టు విషయంలో కూడా అదే రకం, అంటే ఇంజనీరింగ్ లోపాలు కానీ, ఇంజనీరింగ్ నిర్మాణంలో కానీ, సిమెంట్ కాంక్రీట్ బేస్ విషయంలో కానీ కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. దానికి సంబంధించి ఏమన్నా జరిగితే, లోపాలు జరిగి ఉంటే అది కాంట్రాక్టర్ చెప్పి మాకేం సంబంధం లేదని చెప్పి చేతులెత్తే అవకాశం ఉంది. అంటే మంచి జరిగితే మేము, చెడు జరిగితే ఏటి వాళ్ళు అనే చంద్రన రాష్ట్ర ప్రభుత్వం వెరుస్తుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయాలు అంటే ప్రస్తుతం అయితే ఈ 2 బ్యారేజ్ల విషయం, అట్లా లక్ష్మీ బ్యారేజ్ కానీ, సరస్వతి బ్యారేజ్, ఈ బ్యారేజ్ల విషయంలో కొంత అధికార పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రతిపక్ష పార్టీలకు అంటే కాంగ్రెస్ బీజేపీలకు ఇది ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతున్నది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని మరో బ్యారేజీలో లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ గోడలకు బీటలు రావడం తెలిసిందే. అయితే ఈ ఘటన మరొక ముందే మరో బ్యారేజీలో లీకేజ్ ఏర్పడింది. బ్యారేజ్ గేట్లు మూసేసినా కింద నుంచి ఊట ఉబికి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇసుక సంచులతో నీటి ఊటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. విషయం బయటకు రావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తెలంగాణలోని మరో బ్యారేజ్లో లీకేజీ కలకలం ఏర్పడింది. ఇక ఇటీవలే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లలు కుంగిపోవడం, బ్యారేజ్ గోడలకు బీటలు రావడం తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, మొన్నటిదాకా నిన్న చూసుకుంటే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కూడా కాళేశ్వరంలోని ఎత్తిపోతకల పథకం అయితే లక్ష్మీ బ్యారేజీ కుంగి అంటే పిల్లర్లు 15 నుంచి 20 పిల్లర్లు కుంగిపోయి మొత్తానికైతే అది మరవక ముందే మరో అన్నారం దగ్గర సరస్వతి బ్యారేజ్ కూడా కుంగిపోవడం కూడా ఒక మొత్తానికైతే తెలంగాణలో ఒక వైరల్ అవుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే లక్ష్మీ బ్యారేజీ కుంగడంతో కూడా దాని మరమ్మతులు అయితే చేపడుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకుంటే మొత్తానికైతే అన్నారం లక్ష్మీ బ్యారేజీ అంటే సరస్వతి బ్యారేజీ కూడా కుంగిపోవడంతో కూడా అక్కడ అధికారులు అయితే ఇసుక సంచులతో కూడా నింపి మొత్తానికైతే నీటిని కూడా అంటే అక్కడ ఊటలు వారిన దగ్గర కూడా మొత్తానికైతే అక్కడ వాటిని సంచులతో నుంచి అక్కడక్కడ మరమ్మతులు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇసుక సంచులతోని కూడా పూర్తిగా అంటే బీటలు బారిన అంటే ఊటలు గారిన దగ్గర కూడా ఇసుక సంచులతోని అక్కడక్కడ అధికారులు అయితే మరమ్మతులు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 2 గేట్లను మొత్తానికైతే ఉబికి వస్తున్నాయని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించారు. ఈ బ్యారేజీలో కూడా ప్రస్తుతం నీటి మట్టం అయితే 5.71 టీఎంసీలు ఉండగా ఒక గేటు మాత్రం ఎత్తి మొత్తానికైతే నీటిని విడుదల చేశారని చెప్తున్న అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అక్కడ సరస్వతి బ్యారేజ్ లో కూడా నీటి మట్టాన్ని అయితే కిందికైతే వదిలిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో అంటే బ్యారేజీ లీక్ కావడం, ఆ గేట్లు మొత్తం అయితే మూసేసి ఆ కింద నుంచి అంటే ఉబికి రావడంతో కూడా అధికారులు అయితే ఈ విషయం తెలుసుకున్న భూపాలపల్లి జిల్లా సంబంధించిన వాసులు అయితే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కూడా భాగంగా నిర్మించిన అన్నారం సరస్వతి బ్యారేజ్ మాత్రం నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీ 10.87 టీఎంసీకి అయితే దాని సామర్థ్యం కలదు. ఇప్పటికే మొత్తానికైతే అక్కడ నుంచి కూడా 5.71 కూడా టీఎంసీల నీటిని మాత్రము అక్కడ ఉంది. దానిలో ఒక గేటును మెత్తివేయడంతో కూడా 2.35 టీఎంసీల నీటిని మాత్రం కిందికి వదిలిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో పిల్లలు 15 నుంచి 20 వరకు కూడా పిల్లలు కుంగిపోవడంతో కూడా మొత్తానికైతే ఆ 20 పిల్లర్లు కూడా పగుళ్ళు ఏర్పడి దాని బీటలు ఏర్పడి ఆ లక్ష్మీ బ్యారేజీ మొత్తానికి అయితే ఆ పిల్లర్లు అయితే మరమ్మతులు చేస్తున్న పరిస్థితి. దాన్ని మరొక ముందే సరస్వతి బ్యారేజీ కూడా అన్నారం
అన్నారం సరస్సు బ్యారేజ్ కూడా ఇవాళ మొత్తానికి ఊటలు రావడంతో కూడా మొత్తానికైతే ఇది ప్రతిపక్షాలకు ఒక నిలయంగా, అంటే ప్రతిపక్షాలు అయితే దీనికి ఒక వాళ్ళకైతే ఒక సాంకేతికంగా పోతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళకు ఈ రానున్న ఎలక్షన్ లో కూడా ఒక ప్రతిపక్షాలు అయితే దీని పట్ల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోర్టులు వెచ్చించి ఆ ఎత్తిపోతల పథకాన్ని అయితే నిర్మించారు. ఇవాళ ఎన్నికల్లో కూడా దీన్ని వాడుకొని కూడా అంటే తెలంగాణ ప్రభుత్వానికి మచ్చ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎత్తిపోతల పథకానికి 1000 కోట్లు వెచ్చించి గొప్పలు చెప్పుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రతిపక్షాలు అయితే దీని పట్ల కూడా మొత్తానికైతే ఎండగట్టే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే లక్ష్మీగడ్డ బ్యారేజీ మరొక ముందే అన్నారం సరస్వతి బ్యారేజీ బీటర్ రావడం, దానికి మొత్తం కుంగిపోవడం కూడా ఒక భూపాలపల్లి అంటే జిల్లాలోని కూడా ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.